ఆ రామానుజం చచ్చాడు. నా పగ తీరింది. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన బాస్టర్డ్ చచ్చాడు. అవునమ్మా. అమ్మా లల్లి, నాకు లేకుండా చేసిన ఆ దుర్మార్గుడు చచ్చాడమ్మా, చచ్చాడు. రామానుజం నశించాలి. రామానుజం నీచుడు. రామానుజం చచ్చిపోవాలి. రైట్స్ అంటే ఎంత తెలివిగా ఇరికించావురా, యూ చీట్. విజయ్, విజయ్, నేను రాననుకున్నావా? పోలీసులు నాకు ఊరేసి చంపేస్తారులే అనుకున్నావురా రాస్కల్? చెప్పు, రామానుజాన్ని ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? చెప్పు. చెప్తాను విజయ్, చెప్తాను. ఆ రోగ్, ఆ నీచుడు, ఆ బాస్టర్డ్ నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు విజయ్. అవును విజయ్, లెక్కలు చెబుతాను, ఇంటికి రమ్మని. తీరా వెళ్ళాక నా చెల్లెలి జీవితానికి తీరని అన్యాయం చేశాడు ఆ బాస్టర్డ్. ఆ అవమానం భరించలేక లల్లి ఊరేసుకు చచ్చిపోయింది. ఆ దారుణాన్ని కళ్ళారా చూసిన నా గుండె పగతో సెగలై రగిలిపోయింది. నా చెల్లెలు 100 ఏళ్ల జీవితాన్ని 20 ఏళ్లకే నాశనం చేసిన దుర్మార్గుణ్ణి ప్రాణాలతో ఉంచకూడదనుకున్నాను. కానీ నా పిరికి గుండె ధైర్యం చేయలేకపోయింది. అప్పుడే నువ్వు నాకు గుర్తొచ్చావు. నీతో పందెం కడితే నువ్వేదైనా చేస్తావన్న నమ్మకంతోనే నీతో పందెం కట్టాను. నువ్వు ఒప్పుకున్నావు. ఆ దుర్మార్గుని నువ్వు ఎలాగైనా చంపుతావని ఆశపడ్డాను. వాడి చావు నా కళ్ళారా చూడాలన్న కసితో ఆ రోజు కిటికీ దగ్గరకు వచ్చాను. అప్పుడు నువ్వు నాటకం ఆడుతున్నావని నాకు అర్థమైంది. నువ్వు బయటకు వెళ్ళగానే వాడిని చంపడానికి ఇదే సమయం అని వెర్రి ఆలోచనతో నేను లోపలికి వచ్చాను. అంతే జరిగింది. చంపుదామనుకునేది నేనే కానీ చంపింది మాత్రం నేను కాదు. వాడు చావాలనుకున్నానే కానీ దానివల్ల నీకొచ్చే కష్ట నష్టాలు ఆలోచించలేకపోయాను. ఇది పాపమే, నీకు చేసిన ద్రోహమే. ఈ ద్రోహానికి బదులుగా ఆ హత్య నేనే చేశానని చెప్పి ఉరికంబారికి ఎక్కుతాను. ఇప్పుడే ఈ విషయాన్ని పోలీసులకు చెప్దాం. పద విజయ్. చంటి, ఆవేశపడకు. లలిత నీకే కాదు, నాకు చెల్లెలే. లలితకు చేసిన ద్రోహానికి వాడికి ఆ శిక్ష పడాల్సిందే. అసలే ఈ హత్య నేను చేయలేదు, నువ్వు చేయలేదు, మరి ఇంకెవరు చేసినట్లు? మిస్టర్ రామానుజం, నువ్వు నన్ను కాలేజీ నుంచి మాత్రమే డిస్మిస్ చేయించగలవు. నువ్వు చేసిన అవమానానికి నిన్ను నీ లైఫ్ నుండే డిస్మిస్ చేయగలను. టేక్ కేర్. కరెక్ట్.
స్టేషన్. రామానుజాన్ని చంపేసి నన్ను ఇరికిస్తారా బాస్టర్డ్? నిజం చెప్తున్నాను విజయ్, నేను రామానుజాన్ని చంపలేదు. నేను లోపలికి వెళ్ళేటప్పటికే ఆయన చనిపోయి ఉన్నాడు. ఏమిటి ఏమిటి నువ్వు చెప్పేది? నిజం విజయ్, ప్రామిస్. మరైతే ఎవరు చంపారు? బాబు విజయ్, అమ్మా ఎలా ఉన్నావురా? ఎక్కడి నుంచిరా? నేను బయట నుంచి మాట్లాడుతానమ్మా. విజయ్, ముందే విషయం చెప్పరా. ఎందుకురా నువ్వు పోలీసుల చేతుల్లోంచి తప్పించుకుని పారిపోయావు? అవన్నీ తర్వాత చెప్తానమ్మా. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమ్మా. మాట్లాడమ్మా. అమ్మా అమ్మా మాట్లాడడం మానేసావమ్మా. నా మీద కోపమా? అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమ్మా. హలో ఇన్స్పెక్టర్, హౌ ఆర్ యు? మా ఇంట్లో టిఫిన్లు కాఫీలు బాగా అందుతున్నాయా? మిస్టర్ విజయ్, మర్యాదగా సరెండర్ అయిపో. చట్టంతో చెలగాటం ఆడుకో. ఇన్స్పెక్టర్, మీ చట్టం గోవును కాటేసే పాము అయినప్పుడు నా నిర్దోషత్వం ఆ పామును కాజేసే డ్యాగై తీరుతుంది. అన్నట్టు కాపలా కొంచెం గట్టిగా కాయండి, నిద్రపోకుండా. ఎందుకంటే మా దొడ్డి తలుపులు కొంచెం వీక్. దొంగలు పడి ఏవైనా వస్తువులు పోయాయనుకోండి, ఆ కేసు మీ మీద పెట్టాల్సి వస్తుంది. టాప్ నాన్ సెన్స్. బాయ్. అమ్మా అమ్మా, ఇంటి చుట్టూ పోలీసులు కాపలా ఉంటే ఎందుకు వచ్చావురా? అమ్మా, నేను చూడాలనిపించిందమ్మా. అసలు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నీకోసమే బ్రతుకున్నాను రా. బాధపడకమ్మా, ఈ కష్టాలు తొలగిపోయి నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాను. నాకు ఆ నమ్మకం ఉంది బాబు. అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. వస్తానమ్మా. విజయ్, అన్నం తిన్నావురా? గుండెల్లోని మంట, కడుపులో ఆకలిని తెలియనివ్వటం లేదమ్మా. రారా, నా చేతో ముద్దైనా తిందు గాని రా బాబు. ఎవరిక్కడికి వచ్చారు? అబ్బాయి ఎవరు రాలేదే.
అమ్మా అన్నయ్య వచ్చాడా? వచ్చాడమ్మా, వచ్చాడు. నా చేత్తో ముద్ద అన్నమైనా పెట్టుకోలేదు, దురదృష్టవంతురాల్ని. హలో, శాంతి గారు ఉన్నారండి? నేను శాంతిని మాట్లాడుతున్నాను. శాంతి గారు, నేను చంటిని. విజయ్ మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. ఊరు బయట పాడుపడ్డ డ్రామా హాల్ దగ్గరికి రమ్మన్నాడు. వెళ్తారు కదా? ఇప్పుడే వెళ్తున్నాను. శాంతి, విజయ్, ఎలా ఉన్నావు విజయ్?